ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. అయితే క్వాష్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. దీంతో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా ఉన్న అరవింద్ కుమార్ నివాసంలో, అదేవిధంగా A3గా ఉన్న BLN రెడ్డి నివాసంలో కూడా ఏసీబీ సోదాలు చేస్తుంది. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరిగింది, ఎలాంటి అవకతవకలు జరిగాయి, లావాదేవీలు జరిగాయి అంతా సేకరిస్తుంది. మరి కాసేపట్లో కేటీఆర్ నివాసం A1 కేటీఆర్ నివాసానికి కూడా ఏసీబీ వెళ్లేందుకు రెడీ అవుతుంది. అక్కడ హైకోర్టు అలా ఆదేశాలు ఇచ్చిందో లేదో క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ అరెస్టుని ఆపలేమంటూ ఆ హైకోర్టు చెప్పిందో లేదో ఏసీబీ రంగంలోకి దిగేసింది. అంతేకాదు గ్రీన్కో కంపెనీ, అది ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అదే ప్రధాన భాగస్వామి. మొదట్లో ఆ కంపెనీ ఎలక్టోరల్ బాండ్లను దాదాపు 40-41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్కి ఇచ్చిందని గుర్తించారు ఏసీపీ. ఆ కంపెనీ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏం జరగబోతుంది? కేటీఆర్ అరెస్ట్ ఖాయమేనా? అరెస్టుకు కేటీఆర్ కూడా సిద్ధమయ్యారా? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి, ఇద్దరు మనకు అందుబాటులో ఉన్నారు. ముందు శ్రీధర్ రెడ్డి గారు, ఎప్పటి నుంచో చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేటీఆర్ గారు కూడా జైలుకు వెళ్ళడానికి రెడీ ఉన్నా, జైలుకు వెళ్తాను, అక్కడ యోగా చేస్తాను, పాదయాత్రకు సిద్ధమవుతాను అంటూ గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు అరెస్టుకు సిద్ధమైపోయారా? సిద్ధంగా ఉన్నారా? ఒకటి ఉత్సాహం అని కాదు, ప్రభుత్వ ఉద్దేశము గవర్నమెంట్ వచ్చిన తొలి రోజు నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా. మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి గారి మాటలు, ఆ తర్వాత ఏసీబీ పెట్టిన కేసులు, ఇవన్నీ చూసినప్పుడు అడిగిన ప్రశ్న చెప్పాము. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి భయపడి ప్రజా జీవితం వెనుకోపోలేం కాదనేది చట్టబద్ధంగా వెళ్తామని చెప్పొచ్చు. అది కూడా చెప్తున్నాను. దానికంటే నేను జైలుకు వెళ్తాను, యోగా చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితులలో సాంకేతికంగా అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన ఏం తప్పు చేసినట్టు కాదు, వాళ్ళని పెద్ద పై చేయనట్టు కాదు కదా. కాబట్టి ఆయనకున్న అవకాశాలను వారు చెప్పారు. ద ఇంటెన్షన్ వాజ్ ఐ విల్ ఫేస్ ద కేస్, మీరు అరెస్ట్లకు నేను లొంగనని చెప్పడం దాని ఉద్దేశం. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇలా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయగానే చాలామంది నేను కాంగ్రెస్ వైపు నుంచి చూశాను, అదేదో వాళ్ళు వరల్డ్ కప్ కొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, మీరు పెట్టినటువంటి ఒక కేసు తప్పు, అది కరప్షన్ కేసు కానే కాదు, మీరు పెట్టిన సెక్షన్లు దానికి వర్తించవు, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం నా మీద నింద మోపిందనే విషయాన్ని వారు కోర్టులో సవాల్ చేశారు. కోర్టు కాదు, విచారణ ముందుకు పోనీయండి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. దీనికి మేము మళ్ళీ సుప్రీంకోర్టులో, న్యాయ వ్యవస్థ మన ముందు ఉంది, మాకుండే అవకాశాలు మాకున్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, అన్ని రకాల అవకాశాలను మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. ఒక వ్యక్తిగా వారికి ఉన్న స్వేచ్ఛను కంటిన్యూ చేయడం కోసము ఈ కేసులో వారి యొక్క ప్రమేయమే లేదు, ఇది ఒక కరప్షన్ కేసు కాదు, ఇది తప్పు కాదు, ప్రభుత్వం ఉద్దేశం తప్పని చెప్పడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి సుప్రీంకోర్టులో దీనిపై అప్పీల్కి వెళ్తాం. ఈ లోపల ఏసీబీ వాళ్ళు 9వ తారీఖు రమ్మని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు నోటీసులు వచ్చిందాక ఆగుతారా? మళ్ళా నిన్న క్వాష్ పిటిషన్ తీర్పు వాళ్ళు రిజర్వ్ అయ్యి బయటికి రాకముందే నిన్నట్లాగా ఏదో ఇచ్చి నోటీసులు ఇచ్చో లేకపోతే అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారా? అది ప్రభుత్వ ఉద్దేశం. నేనేమంటున్నా తెలంగాణ ప్రజలకు TV10 వేదిక ద్వారా నేను చెప్పేందంటే, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని ఒక రాష్ట్రానికి పేరు తెచ్చే రేస్ తెచ్చినందుకు బదనాం చేసి ఒక జైల్లో పెట్టేటటువంటి ఒక కుట్ర. వారి యొక్క ఉద్దేశం ఇక్కడ ఏదో తప్పు జరిగిందని కాదు, మరొకటి కాదు. దీని ద్వారా సాంకేతిక అంశాలు ఏమైనా ఉంటే పట్టుకొని కేటీఆర్ గారిని జైల్లో పెట్టే ఉద్దేశం వాళ్ళకు ఉంది. వాటికి కూడా భయపడేది లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేసుకోండి, ఆ తర్వాత ఎట్లా న్యాయ వ్యవస్థ ఉంది. తప్పు జరిగితే ఆయన కనుక ₹1 అవినీతి చేసినట్టు దీంట్లో తేలితే భారత శిక్షా స్మృతిలో ఎన్ని రకాల మీకు తీర్పులు ఇస్తే ఇచ్చే శిక్షలు ఉన్నాయో అన్నీ వేసుకోండి, మాకేం బాధలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క నయా పైస కూడా ఈ పర్టికులర్ వ్యవహారంలో అవినీతి జరగలేదు, కేటీఆర్ గారు చేసిన తప్పు లేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం. రైట్, అంతా క్లియర్గా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినా, ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశం చెప్పారు. మీకెందుకు ఆ క్వాష్ పిటిషన్ కొట్టేయగానే అంత ఉత్సాహం వచ్చింది మీ కాంగ్రెస్ నేతలకు? ఎందుకంటే బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఏమన్నారు ఆయన, కేటీఆర్ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి, ఆయన పారిపోతుండు, ఆయన వెంటనే బొక్కలు దోయాలి, ఇది మీది వెర్షన్. అద్దంకి దయాకర్ అదే వెర్షన్, జూపల్లి కృష్ణారావు అదే వెర్షన్. అక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేస్తే కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం ఎందుకంటే ఏం చెప్తారు? అదే అడుగుతున్నా. ఒక విషయం, కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ మీరు మొత్తం చూస్తే మీకు చాలా స్పష్టంగా, నేను పెట్టింది ప్రెస్ మీట్ నిన్న, చాలా స్పష్టంగా అన్ని అంశాలపైన వారు మొదటికెళ్ళి మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా నేను ప్రస్తావించిన. ఏది అక్టోబర్ 24 వారి ప్రెస్ మీట్కి వెళ్ళి మొదలు పెడితే నవంబర్
6th కానీ November 7th రోజు November 9th రోజు నిన్న జరిగిన విషయాలు చాలా స్పష్టంగా ముందేమన్నారు, ఇది చాలా లొట్టపీసి కేసు. సరే 54 కోట్లు సక్రమంగా చేసిర్రా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి చేసిర్రా, దాన్ని ఏ రకంగా చేసిర్రా అనేది సరే అది ఉందా లేదా, ఇప్పుడు శ్రీధర్ అన్న కంటే కూడా ముఖ్యంగా దానిపైన చేసిన వాళ్ళు వారు అంగీకరించాలి. దాన్ని ఎంక్వైరీ అయినాక అది ప్రూవ్ అయినాక శిక్ష పడుతుందా ఎట్లా పడుతుంది ఏంటంటే అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రొసీజర్ ప్రకారం ఇది చాలా చిన్న కేసు, లొట్టపీసు కేసు, ఇందులో ఏమి లేదు, నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, గవర్నర్ పర్మిషన్ ఇస్తే నేను ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడి బేసిక్ అన్న అంటే బేసిక్ అవగాహన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికన్నా కూడా ఎంక్వైరీ బేసిక్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు నిజంగా న్యాయవాది కావాల్సి అవసరం ఉన్నప్పుడు కోర్టులో అన్న లేదు నన్ను ఎంక్వైరీకి మధ్యలో పిలిస్తే కోర్టు ఎక్కడ కూడా ఏం చెప్పింది, అరెస్ట్ చేయొద్దని చెప్పింది తప్ప ఇన్వెస్టిగేషన్ చేయొద్దని ఎక్కడ లేదు, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. ఇంకోటి ఇనిషియల్ స్టేజ్లో ఎంక్వైరీకి పిలిచినప్పుడు అడ్వకేట్ని కాదు మన వెంట ఎవరిని కూడా లోపలికి రానియరు. ఇంకోటి భయం దేనికి, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఉండి అరెస్ట్ చేయొద్దని చెప్పని 9వ తారీఖు వరకు విచారణకి ఎందుకో చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డి గారి కేసులో అరెస్ట్ చేయొద్దని ఎక్కడ కూడా కోర్టు ఏం ఆర్డర్ లేదు. ఈడ కేటీఆర్ గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ కి వీడియో వాంగ్మూలం చాలా క్లియర్ గా తీసుకోవడం జరుగుతుంది, వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది. తర్వాత ఈ రోజు ఏదో తప్పుడు ఫ్రేమ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళకి కంప్లీట్ గా కోర్టు న్యాయస్థానము ఆ సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి క్లెయిమ్ చేయడానికి. అండ్ ఏ విచారణ కన్నా సిద్ధము, నేను అన్నిటికీ సిద్ధము వస్తా అని చెప్పి వారే మాట్లాడినరు. అన్నీ నేనే చేసిన, అవును నేను మంత్రిగా ఉంటే నేనే చెప్పిన ఒక వర్బల్. ఇంకోటి అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్ చాలా క్లియర్ గా వర్బల్ గా కేటీఆర్ గారు చెప్తే నేను చేసిన అని చెప్పి ఆయన మాట్లాడిండు. కళ్యాణ ఇది చాలా చిన్న విషయం అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. 54 కోట్లు సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి మంత్రిగా నేను ఉన్నా, నేను వర్బల్గా నేను ఏ స్టేట్మెంట్ అని ఇస్తా, హెచ్ఎండిఏ ఏదైతే కమిటీ అప్రూవల్ తీసుకోను క్యాబినెట్లో పెట్టాను, సిస్టమ్ ఫాలో కాకుండా నాకున్న అధికార పవర్ని అంటే నాకున్న అధికారాన్ని నేను మిస్యూజ్ చేస్తా, 54 కోట్లు అసలు పెద్ద విషయమే కాదు అని వాళ్ళే నిర్ధారించేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ఏదైతే సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా చట్టం ఆ తప్పుని చేసినప్పుడు తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా శిక్ష పడుతుంది. వాళ్ళు కేటీఆర్ తప్పు లేదు ఏం జరగలేదు అని వాళ్ళు చెప్పినట్టే మీరు కేటీఆర్ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు వెంకట్ చెప్పాడు కదా క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్ గా డేట్ లైన్స్ తో చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సేయింగ్ మిస్యూజ్ ఆఫ్ ద ఫండ్స్. మిస్యూజ్ అంటే ఏంటి, స్వంతంగా 32,000 కోట్లు మన ఒక భోజనానికి 3200 కోట్ల రూపాయలు పెడితే అది అవినీతి అవుతుంది, తప్పు అవుతుంది అంటే చెప్తున్నా. కొన్ని గవర్నమెంట్ మీటింగ్లు నేను చూశాను. సరే ఆ చిన్న విషయాలు నేనేమంటే మిస్యూజ్ అంటే ఏ యొక్క ఉద్దేశం కోసం అయితే ఆ డబ్బు మీరు పెట్టమని చెప్పిన ప్రభుత్వం నుంచి అక్కడికి పోకపోతే ద మనీ ఆఫ్ 46 crores ఇన్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో FIA అంటే FEO ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు వెళ్ళినాయి. ముట్టింది మాకు డబ్బులు, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి అని ఆ సంస్థ చెప్పింది. వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి అడిగినారు. సరే ఆ తర్వాత ఎందుకో వాళ్ళు క్యాన్సిల్ చేసిండ్రు. మేము చెప్పేది ఏంటంటే అవినీతి ఎప్పుడవుతుందండి, మీకు నేనేమన్నా న్యాయం చేసి అంటే దొంగతనంగా ప్రభుత్వ వనరులు వాడి మీకేమన్నా న్యాయం చేసి డబ్బులు తీసుకోవడము, అది క్విడ్ ప్రోకో చేస్తే అది ఇదేమీ లేదు కదా. ఆల్రెడీ 1వ లెగ్ ఆఫ్ రేస్ జరిగింది, 2వ లెగ్లో ప్రమోటర్ బయటికి పోయినందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ఆ సంస్థ కాకుండా హెచ్ఎండిఏని ప్రమోటర్గా పెట్టినాం. హెచ్ఎండిఏ ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగినాయి. ఇవేమీ బయట దేశానికో హవాలా రూపంలోనో ఇంకో దగ్గర పోలే. గవర్నమెంట్ యూనిట్ ఆఫ్ MAUD హెచ్ఎండిఏ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది, నేషనలైజ్డ్ బ్యాంక్ పంపించింది, ఒక IAS ఫైల్ మూవ్ చేశారు. యాజ్ అ మినిస్టర్ కేటీఆర్ సైన్ చేశారు. పాలసీ డెసిషన్స్ మాత్రమే మినిస్టర్ తీసుకుంటారు. క్లరికల్ అప్రోచ్, ఫాలోయింగ్ ద బిజినెస్ రూల్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సెక్రటేరియట్ అప్రోచ్ ఇవన్నీ కూడా మినిస్టర్ కన్సర్న్లో ఉంటాయి. కానీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ఇంకో మాట అన్నారు, మేము ఎదుర్కొంటాం కదా కేసు అన్నారు కదా అంటే ఎస్, కేసు ఎదుర్కోవడం అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదో కృష్ణరాజు సినిమాలో లాగా రండి సంఖ్యలు వేయమని చెప్పము. కేసు ఎదుర్కోవటం అంటే న్యాయపరంగా చట్టపరంగా మా ముందున్నటువంటి అన్ని అంశాలని ఎక్సైజ్ చేస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఏసీబీ అధికారులకు కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఒక అడ్వకేట్ని ఒక వ్యక్తి ఆయన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనుకుంటే, ప్రభుత్వం తప్పుగా బిహేవ్ చేస్తుంది అనుకుంటే, లేనిపోని ఉద్దేశాలను అంటగడుతుంది అనుకుంటే, కన్వెన్స్ స్టేట్మెంట్స్ గతంలో నరేంద్ర రెడ్డి గారిలాగా రాంగ్ చేస్తుంది అనుకుంటే, ఉన్న పరిస్థితులను అనుకరించి
ఒక లాయర్ తెచ్చుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి? మీరే అన్నారు ఒక నిమిషం వీడియో రికార్డింగ్ న్యాయ నిపుణులను మీరు అడగండి. ఈ పాయింట్ ఒకటి నేను చెప్తాను, ఒకటి మీకే చెప్తాను. ఇప్పుడే జస్ట్ మన డిబేట్ ముందు న్యాయ నిపుణులతోటే మాట్లాడాము. చాలా స్టేట్లలో అడ్వకేట్ ని అనుమతించే ప్రొసీజర్ ఉంది, మన తెలంగాణలో లేదు. అది క్లియర్. తెలంగాణ అడ్వకేట్ ని అనుమతించాలనే నిబంధన లేదు, లేదు, క్లియర్ గా లేదు. ఎఫ్ఐఆర్ స్టేజ్ లో లేదు. లెట్ మీ స్పీక్. నేనేమంటున్నా, నేను చెప్పేది వినండి పూర్తిగా. వాళ్ళు ఏం చెప్పారు? న్యాయ విచారణ మొత్తం మీ యొక్క ఇన్వెస్టిగేషన్ ని, అధికారుల ప్రశ్నల్ని వీడియో రికార్డింగ్ చేస్తామండి అన్నారు. వారు అడిగింది ఏంది? ఒక అడ్వకేట్ నన్ను అకంపెనీ చేస్తామని చెప్పారు. అకంపెనీ చేయకపోకూడదని ఎక్కడ రూల్స్ లో ఎక్కడ లేదు. అదే వీడియోలో ఆయన ఉంటాడు. వాళ్ళకి దానికి అవసరం ఉంటే కోర్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు. కోర్టుకెళ్ళి తెచ్చుకోకుండా ఇంకో క్లియర్ గా తెలుసు కోర్టుకెళ్ళి ఆపుతారని, కోర్టుకెళ్ళి తెలిసి ఆపుతారని అక్కడ దాకా వెళ్ళినాక ఇంత డ్రామా చేసి అడ్వకేట్ ని అడ్డం పెట్టి విచారణకు డుమ్మా కొట్టారు కేటీఆర్ అంటే చెప్తారు. అబ్సల్యూట్లీ నాట్. నేను ఒక విషయం చెప్తున్నా, ఈ డిబేట్ ని అడ్డం పెట్టుకొని క్రాస్ టాక్ వద్దు. మెయింటైన్ సమ్ డెకోరం. నేను మాడితే వారాగండి, వారు మాడితే నేను చెప్పండి. లాయర్ని అడ్డం పెట్టుకొని పోకపోయినట్లయితే ఆడికే పోయి ఉండకపోయే వాళ్ళం కాదు. అంటే పోకపోతే అరెస్ట్ అవుతారు కదా, విచారణకు సహకరించట్లేదు. లేదండి, కోర్టు కదా సార్. మీకు మ్యాటర్ సబ్జుడిస్, కోర్టు సహకరించాలని కోర్టు ఆదేశం ఉంది. కానీ నేనేమన్నా వెళ్ళారు, ఎందుకు వెళ్ళడం ఏంటి? సహకరించినట్టే కదా. వెళ్ళిన తర్వాత కూడా ఏసీబీ అధికారులకు వచ్చిన అభ్యంతరాలు ఏందో మాకు తెలియదు. అయినా మా రిప్లైని రాతపూర్వకంగా ఒక ఆఫీసర్ గారిని అడిగినాము, వాళ్ళు వచ్చారు, తీసుకొని పోయినారు. ఈజ్ ఇట్ నాట్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ? కాంగ్రెస్ అనుకున్నట్టు, రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు నడవదు కదా. మాకుండే హక్కులను మేము ఖచ్చితంగా మేము అడుగుతాం కదా, ప్రశ్నించడం మన హక్కు కదా. వేరే అపోజిషన్ నేను ఏమంటున్నా, మీ యొక్క ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని కోర్టు పరిధిలో మ్యాటర్ ఉండగా, తీర్పు రిజర్వ్ ఉండగా కూడా నోటీసులు ఇవ్వడం అనేది మీ ఉద్దేశం అర్థమవుతా ఉంది కదా. ఇక్కడ రైట్ టు రాంగ్ అని కాదు, యువర్ ఇంటెన్షన్ ఈజ్ టు అరెస్ట్ కేటీఆర్. అది మీ యొక్క పని. నేనేమంటే ఇప్పుడు మావాడు ఏదో గ్రీన్ కో బాండ్లు అని చెప్పాడు, నేను కూడా చూపిస్తా. గ్రీన్ కో బీజేపీకి పైసలు ఇచ్చింది, అదే సమయంలో గ్రీన్ కో అయిపోతే గ్రీన్ కో కాంగ్రెస్ కు ఇచ్చింది, అందరికి ఇచ్చారు. నేను ఏమంటున్నా అంటే చిన్న విషయం, చాలా స్పష్టంగా నేను అడిగేది ఒకటేంది, మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగిందా జరగలేదా? మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగిందా జరగలేదా? స్వయంగా కేటీఆర్ గారే ప్రెస్ మీట్లు అవును మంత్రిగా నేను చెప్పినా, నేను ఇయ్యమన్నా అంటే రేపు పొద్దున ఎవరు అధికారంలో ఉన్నా ఏది ఈ ఇమేజ్ డెవలప్ చేయడానికి, ఆ ఇమేజ్ డెవలప్ చేయడానికి అని ఒక ప్రొసీజర్ సిస్టమ్ని ఫాలో కాకుండా అడ్డగోలుగా అదేదో మన సొంత ఆస్తి అన్నట్టు మనం అట్లా ఇవ్వచ్చా? ఈజ్ దట్ కరెక్ట్? ఆర్ దే డిఫెండింగ్ ఇట్? ఆర్ దే డిఫెండింగ్ ఇట్? 100% దాన్ని తప్పది, అది తప్పు. తెలంగాణ సొమ్ము, అది తెలంగాణ సొమ్ము, వచ్చిన సొమ్ము కాదు, వారసత్వంలో వచ్చిన ఆస్తి కాదు, తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల డబ్బు. అది తప్పనిసరిగా దానిపైన ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ అదే చెప్తున్నా. అహంకారమే చేత కాదు, నిజంగా ఎందుకు భయము? తప్పు చేయకపోతే అన్ని వేరే వేరే స్కీమ్లు పుస్తకాలు బ్రిడ్జులు కట్టాలనే వీళ్ళకైతే అడుగుదాం. ఇప్పుడు ఒక్కటే క్లియర్, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, వెంకట్ గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా అన్నారు. కేటీఆర్ ఎందుకు మీరు కూడా అన్నారు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంది ఇందులో అని. ఎందుకు ఉండాలి ల్యాబ్స్? ఎందుకు ఉండాలి? అదైనా చెప్పండి. ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, చెప్పండి. తొలి లెగ్ జరిగినప్పుడే మినిస్ట్రీ ఆఫ్ మున్సిపాలిటీ, MAUD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, దాని శాఖ మంత్రి వారికి ఏస్ నెక్స్ట్ జన్ స్పాన్సర్ కి, తర్వాత FIA
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అంటే FIO వాళ్ళ అధినేత, వీళ్ళ ముగ్గురికి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ఈజ్ ఇన్ ప్లేస్. నెంబర్ 1 పాయింట్ క్లారిటీ. నెంబర్ 2, వాళ్ళ ఒరిజినల్ స్పాన్సర్ బయటికి వెళ్ళినప్పుడు ఈసారి MAUDలో వన్ అనదర్ ఆర్మ్ HMDA బికమ్ ప్రమోటర్. సో అగ్రిమెంట్ వాజ్ ఇన్ ఫోర్స్. అగ్రిమెంట్ ఉంది అక్కడ. ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఓన్లీ ది స్పాన్సర్ చేంజ్డ్. నెంబర్ 3, సొంత డబ్బులాగా పంపించలేదు. అవర్ ఇంటెన్షన్ వాజ్ టు ఎన్ష్యూర్ ఆ రేస్ రీటైన్ కావాలని. నేను మీకు చెప్తున్నా, తొలిసారి మన రేస్ జరిగినప్పుడు ప్రభుత్వము MAUD డిపార్ట్మెంట్ 40 కోట్లు ఖర్చు పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. రాష్ట్రానికి వచ్చిన GST ఆదాయమే 71 కోట్లు. మీ దగ్గర ఆర్థిక శాఖ ఉంది, కావాలంటే మీకు కన్ఫర్మేషన్ ఇస్తా, తెలుసుకోండి. 700 కోట్ల రూపాయల రిపోర్టు ఏదైతే మనకు లాభం వచ్చింది అనేది నెల్సన్ కంపెనీ ఇచ్చింది. నెంబర్ 3, అగ్రిమెంట్ ఈజ్ ఇన్ ఫోర్స్ కాబట్టి మినిస్టర్ కన్సర్న్డ్కి ఫైల్ మూవ్ చేస్తే వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఓకే, బట్ ద ఫైల్ వాజ్ మూవ్డ్, ఫైల్ వాజ్ సైన్డ్ బై KTR గారు యాజ్ అ మినిస్టర్. కానీ MAUD యాక్ట్ ప్రకారము ఇవ్వాల్సినటువంటి ఒక డబ్బులు అయితే ఉన్నాయో 46 crores ఇన్ 2 terms, ఆ డబ్బులు ఇచ్చింది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా. ఒక ENCR ప్రొసీడింగ్ సైన్ చేసిన తర్వాత సంబంధిత కంపెనీకి పోయినాయి. మిస్యూజ్ ఎక్కడ అవుతుంది? అది కాదు, మిస్యూజ్ ఎక్కడైంది? ఇక్కడ కరప్షన్ ఎక్కడైంది? ఇక్కడ ఒక్క రూపాయి కరప్షన్ అయినా కానీ, నేను మళ్ళీ రిపీటింగ్ మై స్టేట్మెంట్, భారత శిక్షా స్మృతిలో ఎన్ని శిక్షలు ఉన్నాయో మీరు గారు శ్రీధర్ గారు చెప్పాల్సింది, KTR గారు చెప్పాలి, బయటికి వచ్చి మీ వార్త లోపల పోలేరు కదా. అదే చెప్తున్నా, సమస్యల ఆ కుటుంబం కోసం అయిపోయింది. అదే చెప్తున్నాం, ప్రజల సమస్యల ప్రజల సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నాము. ప్రజల సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నాం మేము. అన్ని మాట్లాడదాం. ముందు పవర్ నాకున్న అవగాహన మేరకు వారు ఇన్ని చెప్పారు కదా. 10 కోట్ల సబ్ సీదా ही बात कर रहे, आपको समझ में नहीं आ रहा शायद मैं सीधा बात करे तो 10 కోట్ల పైన ఏది చేయాలన్నా ఫైనాన్షియల్ అప్రూవల్ ఉండాలి. అది HMDA కి లేదు, అది 10 crores పైన HMDA కి లేదు అనేది చెప్తున్నారు. KTR గారు చెప్పారు ఇన్ని సిస్టమ్ లేదు, ఇంత సిస్టమ్, ఇంత ప్రొసీజర్, అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఇవన్నీ చెప్పారు కదా. మరి అవన్నీ ప్రూవ్ చేసుకోరు ఎంక్వైరీకి వచ్చి. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఒక విషయం, ఎంక్వైరీకి పిలిచినప్పుడు అడ్వకేట్ అలౌ చేయరని చెప్పని అందరికీ తెలిసిన సిస్టమే అది. KTR గారు కూడా తెలుసు. ఇంటి బయటికి వెళ్ళి ACB విచారణకు వస్తున్నాను, అక్కడ దాకా వచ్చి లేదా అడ్వకేట్ లేదా నువ్వు ముందే చెప్పేది ఉండే, లేదా లెటర్ రాసేది ఉండే, అడ్వకేట్ తోట ఏదో నేను అలౌ చేస్తా లోపలికి, లేదా కోర్టులు వేసుకునేది ఉండే. అక్కడ దాకా వచ్చినాక అలౌ చేయరని తెలిసి ఆడ దాకా వచ్చి డ్రామా చేసి తిరిగి వెళ్ళిపోయి ఇవన్నీ ఎందుకు? కేసు తప్పే చేయనప్పుడు ఇంత భయం ఎందుకు? ఈడీ విషయంలో కూడా ఈ రోజు ఈడీ విచారణ ఉండేది మీది, క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది. అఫ్ కోర్స్ మీకు అవకాశం ఉంది అడగడానికి, ఎందుకు వెళ్ళొచ్చు కదా విచారణకి. తప్పేదైనప్పుడు విచారణకు భయం ఎందుకు? మీకు ఒక విషయం చెప్తా, విచారణకు వెళ్లకుండా ఉండే వెసులుబాటు మీకు ఉంది. ప్రజలకు తెలియజెప్పాలా, ఈ ఏది చేసినా దిస్ ఇస్ ప్రాసెస్. మీరు ప్రభుత్వము ఒక షడ్యంత్రం, ఒక దుష్ట ఆలోచన చేసి ఒక తప్పుడు కేసు ఇరికించి మీరు జైల్లో పెట్టాలనుకున్నప్పుడు అమాయకుల్లాగా వెళ్ళడం అనేది తెలివి తక్కువతనం అవుతుందండి. ఈజ్ అ లీడర్, he will lead by an example. ముందు చెప్పాను ఇది మధ్యలో మాట్లాడడం అనేది ఒక విషయం. వారు మాట్లాడొచ్చు, మేము మాట్లాడుతుంటే మధ్యలో వారు మాట్లాడుతుంటే ఉన్నది వన్ సైడ్ ఏదో స్పీచ్ చెప్పుకుంటూ పోతే కాదు. నేను చెప్పేది ప్రజలకు వెళ్ళాలా, వారు చెప్పేది కూడా చెప్పండి. he will have to lead by an example. న్యాయపరంగా చట్టపరంగా జరుగుతున్న అంశాల్లో వారు నిరికించాలని చేస్తున్న అన్ని ప్రయత్నాలను, ఆయన వ్యక్తి స్వేచ్ఛకు వ్యక్తి హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వం చేస్తున్న అన్ని నిర్బంధాలను మాకున్నటువంటి వెసులుబాట్ల ప్రకారం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాం. నాట్ ఓన్లీ టుడే, ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ మీద కొట్లాడేది ఉంటుంది. ఇట్లాంటి కేసులు మస్తు తెస్తారు, మా మీద కేసులు పెడుతుండొచ్చు. ఇంకా ఏ రకంగా వచ్చినా కానీ న్యాయపరంగా చట్టపరంగా ఉన్న అంశాలని మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. కానీ పైరవేలు చేసుకునే మాకు అవసరం అయితే మాకైతే లేదు కదా. అట్లయితే మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరే కదా అధికారం నడిపించేది, మీరే కదా చట్టం నడిపించేది, నడిపియండి. వీ విల్ నాట్ గో బియాండ్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ లిమిట్స్ దాటిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రభుత్వం ఒక దుష్టపన్నాగం బనితే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసి ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా కొట్లాడతామా, లేకపోతే తలంచుకొని ముందుకు పోతామా అండి? అంటే ఇంకొకటి మీరు ఒకటి వెంకట గారు మీ దగ్గరికి వస్తా, న్యాయపరంగా చట్టపరంగా పోరాటం ఒక ఎత్తు అయితే దీనిపై ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఏదో మీ నాయకులంతా ఇప్పుడు భేటీ అయ్యి ఏదో చర్చించారు కదా నందినగర్లో. ఏంటి ప్రజాక్షేత్రంలో ఏం తీసుకెళ్తారు ఈ కేసుని? అంటే మేము తప్పు చేయలేదని అది కోర్టు నుంచి రావాలి, జడ్జిమెంట్ వచ్చినప్పుడు కదా మీరు తప్పు చేయలేదు అన్నది. ఒకటి న్యాయక్షేత్రం, ఒకటి ప్రజాక్షేత్రం.
నాయకులకు బల్మూరి వెంకటైనా, నేనైనా, రేవంత్ రెడ్డి గారైనా, మరోరైనా, కేటీఆర్ గారైనా, మరోరైనా మా అందరికి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి యొక్క మద్దతే అసలైన మద్దతు. కోర్టులు కొన్నిసార్లు టెక్నికల్గా అటు ఇటు, పూర్తి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం, గౌరవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ కోర్టులో కేటీఆర్ విల్ కమ్అవుట్ క్లీన్. దాంట్లో మాకేం ఇబ్బంది లేదు, మాకు వేరే డౌట్స్ కూడా లేవు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రతి వ్యక్తికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది. ఆయన ప్రధాన ఉద్దేశం కేటీఆర్ అరెస్ట్ చేసి వేధింపులు చేయడమే తప్పితే దీంట్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క డబ్బు నయా పైసా మిస్యూజ్ కాదని చెప్పడం అనేది మా లక్ష్యము. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే వరకు కాంగ్రెస్ విష ప్రచారం ధీటుగా ఎదుర్కొనేంత వరకు చెప్తూనే ఉంటాం. రైట్ వెంకట గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, కేటీఆర్నే కాదు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఉంటికాలతో లేసే వ్యక్తి, ఆయన అరెస్ట్ చేసి లోపలేశారు. రేవంత్ రెడ్డిపై ఒకసారి ఓడినా ఒకసారి గెలిచినా పట్నం నరేందర్ రెడ్డి, వాట్ ఎవర్ ద కేసు, నేను కేసులు అవి నిజంగా తప్పులు చేశారా చేయలేదా అది పక్కన పెడతాను కొద్దిసేపు, ఆయన అరెస్ట్ చేసి లోపలేశారు. మీరు అధికారంలోకి వచ్చిన నుంచి ఓ మంత్రి బాంబులు వేస్తా అంటాడు, ఇంకో మంత్రి అక్కడ చెర్లపల్లిలో రెడీ అయినాయి రూమ్స్ కేటీఆర్ కేసీఆర్. మీరు ఈ విషయము బహుశా మీరు మర్చిపోయినరేమో. అధికార దుర్వినియోగం చేసి కక్షపూరితంగా లోపలేసింది చేసింది ఎవరో బహుశా వాళ్ళు. మీరు లెట్ మీ కంక్లూడ్. బహుశా అది చూసి అది అలవాటు అయిపోయి ఇది కూడా అదే రకంగా అని చెప్పి వారు భావిస్తున్నట్టున్నదేమో. కానీ అప్పటికిప్పటికీ తేడా డిఫరెన్స్ అనేది క్లియర్ గా కనబడుతుంది. ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా అన్నిట్లీ ఫాలో అయ్యి అన్ని క్లియర్ గా వారే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి జరిగింది, విచారణకి సిద్ధము, అసలు ఏమీ తప్పు చేయలే, మేము అన్నిటికీ సిద్ధమని ఒకవైపు చెప్తూనే దానికి సహకరించకుండా మొండేశం వేస్తూ పోకుండా దానికి డ్రామాలు ఆడుతుర్రు, అన్ని కథలు పడుతుర్రు. ఇవి తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఇంకోటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకైతే ఎందుకు ఇన్వెస్టర్స్ ఎవరు రాకుంటే అందరు ఎందుకు పారిపోయారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలితాయి. వీళ్ళు ఇక్కడనే కంక్లూజన్స్ ఇచ్చేస్తారు, మేమేం తప్పు చేయలేదు, కోర్టు నిర్ధారించేస్తుంది, అందరు ఇచ్చేస్తారు. ఇప్పుడే స్టేట్మెంట్స్ ఇస్తారు. ఒక అప్డేట్ మీకు చెప్తాను, చెప్పిన తర్వాత మీరే వెంకట గారే చెప్పాలి నాకు. ఇది ఫార్ములా ఈ కార్ రేస్ లో సుప్రీంలో కేవీఎట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టుకి కేటీఆర్ వస్తే, ఆయన ఆశ్రయిస్తే తమకు ముందుగా తమ వాదనను వినాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుని, కేటీఆర్ వెళ్తాడని కేటీఆర్ కంటే ముందే వెళ్ళింది. వినండి ఒక పాయింట్. రెండోది, అక్కడ ఏసీబీకి క్లియరెన్స్ ఎప్పుడైతే హైకోర్టు ఇచ్చిందో అప్పటి నుంచి మొదలైనాయి గ్రీన్కో కంపెనీ మీద సోదాలు మొదలైన ఏసీబీ. తర్వాత A1, A2, A3 ఒక్క నిమిషం సోదాలు అంతా. అంటే ప్రతి కేసులో ప్రతి ఇష్యూలో ఆ సంస్థలు ఈ రకంగానే రియాక్ట్ అవుతాయా? ఇందులో కొంచెం ఎక్కువగా ఓవర్ రియాక్ట్ లాగా అనిపించట్లేదా మీకు? అనిపించట్లేదా? మీకే చెప్పండి వెంకట గారు. ఒక విషయం మీరు అంటారు, ఇదే ఒక సామాన్యమైన వ్యక్తికి సంబంధించి జరిగితే మీరు నేను ఇంతకన్నా డిస్కషన్ కూడా పెట్టుకోం. వారు కూడా ఒక వ్యక్తి కోసం మొత్తం వారి వ్యవస్థ 54 కోట్లు తీసేసుకొని అవును మేము ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినాము అని ఒక అహంకారంతో ఎవరు కూడా మాట్లాడరు. తప్పు చేసినాక ఇంత అహంకారంతో వారే అంగీకరించారు. మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏంది? ఇప్పుడు మీరు క్రాస్ టాక్ మధ్యలో చెప్తారు మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగిందని వారే అంగీకరిస్తారు. వారు కాదు, కేటీఆర్ గారే అంగీకరించారు. వర్బల్ గా చెప్పినామని చెప్పని ఏదైతే అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా వారు కూడా చెప్పారు వర్బల్ గా ఆర్డర్ అని. ఇప్పుడు అది తప్పు జరిగిందా లేదా అని విచారణ ఎండ్ ఆఫ్ ది డే కంక్లూడ్ అవుతుంది. కంక్లూడ్ అయినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు 100%. మరి అన్న ఒక మాట అయితే కరెక్ట్, ప్రజాక్షేత్రంలో మీరన్నా మేమన్నా 5 సంవత్సరాలు మరి వెళ్ళాల్సిందే. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ కంక్లూజన్కి మీరు ఇప్పుడు వచ్చేసి మేము తప్పు చేయలేదు, మేమేం పోము, మేము రాము అంటే వీళ్ళపైన ఏదొచ్చినా, పెద్ద ఆయన పైన వచ్చినా, వారి పైన వచ్చినా కోర్టులకు వెళ్తారు, కేసులు వేస్తారు, అడ్వకేట్లు అంటారు. అంటే ఒక కామన్ మ్యాన్ కి వర్తించే లా సేమ్ లా వర్తిస్తుంది. ఒక్క నిమిషం, కేటీఆర్ ముందున్న లీగల్ ఆప్షన్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అందరికి తెలుస్తుంది. ఆయన వెళ్తారేమో అని ముందే ప్రభుత్వం వెళ్ళడం ఎలా చూడాలి? ఒక విషయం, ప్రొసీజర్ ప్రకారం ప్రొసీజరే తప్పు లేదా? ప్రొసీజర్ ప్రకారంగా గవర్నమెంట్ ఫైల్ చేస్తారు. అది జనరల్ ప్రొసీజర్. కేటీఆర్ టార్గెట్ చేయాలి అనేది జనరల్. మీరు కేటీఆర్ ని చూస్తారు కానీ పవర్ ని మిస్యూజ్ చేసి ఏదైతే సంబంధించి సరే దాని వలన లాభం జరిగిందా నష్టం జరిగిందా సెకండరీ, కానీ సిస్టమ్ ఫాలో అవ్వకుండా ఏదైతే చేసిరో దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సిస్టమ్. రేపటి తరానికి కూడా ఇది మంచిది కాదు. అసొంటి ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వాలంటే ఇసొంటి వాటిని అరికట్టాలి. వెంకట అంటున్న ప్రకారం మీరు ఏదో కేటీఆర్ని టార్గెట్ చేయడమో వాళ్ళనో వీళ్ళనో కాదు, పవర్ మిస్యూజ్ చేసిన మనీ ప్రభుత్వం అది ప్రజల సొమ్ము కదా, దాన్ని దుర్వినియోగం అంటే అవినీతి ఉండొచ్చు అని లేకపోవచ్చు, కానీ మీరు అది ప్రొసీజర్ లేకుండా మీరు ఎవరికో ఇచ్చేది దారాదత్తం చేయడం అనేది కరెక్ట్ కాదు
అలా చేస్తే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా తప్పే ఉంది. సార్ నేనేమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిత్రుడు అర్థం చేసుకోవాల్సింది, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా ఉంటుంది. పదే పదే అహంకారాన్ని మాట్లాడడం మూలాన వాళ్ళ బలహీన మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు వాళ్ళు. మేము నయా పైసా తప్పు చేయలేదు కాబట్టే ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాం. ప్రజల కోసం చేసినాం. కేటీఆర్ ఇంట్లో ఫంక్షన్ కోసం చేయలే 55 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రంలో రేస్ జరిగింది వాస్తవం, మనందరం చూసినాం. కొన్ని వేల మంది వీక్షించారు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షించారు. రాష్ట్రంలో ఏం జరిగిందో దానివల్ల అడిషనల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది, ఆర్థిక ఉత్తేజం అనేది మీరు గంట చర్చ పెట్టండి, సావధానంగా మాడుకుందాం, బ్రహ్మాండంగా చెప్పగలుగుతాం. తప్పు చేయలేదు. నెంబర్ 1 మిస్యూజ్ కాదు, కరప్షన్ కాదు. మీరు అన్నట్లు ఇర్రెగ్యులారిటీస్ అనేది జరిగితే ఇర్రెగ్యులారిటీ ఈజ్ నాట్ క్రిమినాలిటీ, నేరపూరితమైన చర్య కాదు. ఇర్రెగ్యులారిటీ అంటే ప్రాసెస్లో తప్పులు జరిగితే అది అధికారుల బాధ్యత ఉండాలి. జనరల్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతాయి. పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3, ఒకవేళ కనుక ఫార్ములా ఈ ఆపరేషన్స్గా 46 కోట్లే, 8 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్కి పోయినటువంటి యొక్క డబ్బులు, అవి అడిషనల్ ట్యాక్స్ కింద. ఆ డబ్బులు ఆటోమేటికలీ గవర్నమెంట్ కెన్ గెట్ ఇట్ రిఫండెడ్. మీరు రేస్ చేయలేదు కాబట్టి యూ కెన్ ఈవెన్ బ్రింగ్ బ్యాక్ దట్ 46 crores. 1,20,00,000 రూపాయలు మనం అఫిలియేషన్ ఫీజు కట్టింది అయితే ఉందో, ఇండియన్ ఆర్మ్ ఆఫ్ FIA ఉంటుంది ఒకటి, ఆ కంపెనీ కూడా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కింద వెళ్తుందా? ఒక కళ్యాణ్ భాయ్ సార్, ఒక నిమిషం. ఆ 1 కోటి రూపాయలు కూడా తీసుకొచ్చుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అదే FEO చీఫ్ ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగినారు వారు, సార్ మీరు ఐదర్ కండక్ట్ చేయండి అని చెప్పేసి. ముందు ఓకే అన్నట్టు మాట్లాడినరో సానుకూలంగా ఉన్నారో మాకు తెలియదు, తర్వాత కాదనుకున్నారు. ఎందుకు ఆయనే వచ్చి చెప్పాడు కేటీఆర్ కి డబ్బులు ఇచ్చామని, ఇదని కూడా రేవంత్ సార్ ఒకటి వారు ఏమైనా చెప్పుండొచ్చు. నేనేమంటున్నా, వారేమన్నారు, మేము ఒక విషయం అడిగినాం ఆ మధ్య, అసెంబ్లీ నడుస్తూ ఉండే ఈ చర్చ వచ్చింది. సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ చర్చ అసెంబ్లీలో పెట్టండి. 4 కోట్ల ప్రజలకు ఈ రాష్ట్రానికి శాసనసభను మించిన అత్యున్నత వేదిక లేదు. కుల్లా నల్లన బయటకు వస్తుందంటే సబ్సిడీస్ అన్నారు. అల్లు అర్జున్ విషయం ఏమో ఫైనల్ నేనేమంటున్నా, ఈ అంశంలో నా మిత్రుడు నేను చెప్పేది ఏంటంటే, మీరే ఇర్రెగ్యులారిటీ అంటూ మిస్యూజ్ అని మాట్లాడడము ఒక ఎమ్మెల్సీగా కానీ చదువుకున్న వ్యక్తులకు మనకు తగ్గదు. చదువుకున్న వ్యక్తులు కాబట్టి వచ్చినప్పుడు మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగిందా లేదా జరగలేదని మీరు కూడా నిర్ధారించలేరు. మీరు కాదు కంక్లూజన్ ఇయనికి, కంక్లూజన్ ఇక మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు, దానికి సంబంధించిన సిస్టమ్ ప్రొసీజర్ డిసైడ్ చేస్తుంది. హౌ కెన్ యూ కంక్లూడ్ లేదు ఏం తప్పు జరగలేదని చెప్పి. వీరు కూడా లేరు కదా ఆ రోజు. కేటీఆర్ గారు చేసిన వ్యక్తి వీరు కాదు, సంతకం పెట్టిన వ్యక్తి వీరు కాదు. వీరు కంక్లూజన్ ఇస్తారు ఎటువంటి తప్పు జరిగింది 100% నేను మీతో చర్చించిరా ఆ కార్పొరేషన్ మీతో ఆడు ఉన్న సిస్టమ్ మీతో చర్చించిరా. ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని అంటే ఇర్రెగ్యులారిటీస్ అయిన చోట మిస్యూజ్ జరుగుతుంది అనేది బేసిక్ ఏదన్నా అనేది క్వశ్చన్ మార్క్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇర్రెగ్యులారిటీస్ అనే దాని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని వారు అంగీకరిస్తారు. ఎంక్వైరీకి సహకరించండి. మీరు తప్పు చేయలేదని ప్రూవ్ అయితే కోర్టు నిర్ధారిస్తుంది. ఎందుకు విచారణకు సహకరిస్తారు? ఎందుకు దొంగ డ్రామాలు ఆడతారు? ఫండమెంటల్ డిఫరెన్స్, ఇర్రెగ్యులారిటీస్ ఎట్ ఆఫీసర్స్ లెవెల్, నాట్ ఎట్ మినిస్టర్ లెవెల్. కేటీఆర్ పాయింట్ నెంబర్ 1, కేటీఆర్ ఏం చెప్పినారు? నేను సంతకం పెట్టాను ఫర్ ద ఫైల్ చెప్పారు, నాట్ ఫర్ బిజినెస్. క్లారిటీ ఉంటుంది. నెంబర్ 2, కనీసం ఐ వాజ్ ఇన్ ద గవర్నమెంట్, ఐ మే నాట్ బి ద చైర్మన్ ఫర్ ద సేమ్ కార్పొరేషన్, ఐ అండర్స్టాండ్ బిజినెస్ రూల్స్ ప్రాపర్లీ, ఐ హావ్ రన్ అ సిస్టమ్ కాల్డ్ మన ఊరు మనబడి. నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అథెంటిక్ గా మాట్లాడుతున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క నిమిషం చెప్పండి. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి రాజీనామాలు చేసిన నైతిక విలువలు ఉన్న రాజకీయాలు చూసాం మనం. ఇక్కడ తన శాఖలో అవినీతో తప్పు ప్రొసీజర్ ల్యాబ్స్ వాట్ ఎవర్ జరిగినా అది నాకు సంబంధం లేదని కేటీఆర్ ఎలా అంటారు? నేనేమంటున్నా, అనద్దు, అనకూడదు. శాఖలో సంబంధం లేదు అంటే విచారణకు పోననేవాడు. మరొకటి హీ వాజ్ ఈవెన్ టుడే చేసుకుని గోల్ తిప్పలేం మేము. చాలా క్లియర్ గా విధానపరమైన నిర్ణయం మంత్రిగా కేటీఆర్ తీసుకున్నారు. బిజినెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అధికారులుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన రూల్స్ ఏమన్నా గ్యాప్ ఉంటే వాళ్ళు అది ఇర్రెగ్యులారిటీ కింద ఉందేమో. ఉంటే ప్రభుత్వం ప్రూవ్ చేయాలి దాన్ని. మేము ఉంది అంటలేము. ప్రభుత్వం ప్లీజ్ అలౌ మీ ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. ఎట్ దిస్ స్టేజ్ నౌ యు హావ్ గాన్ టు దట్ ఎక్స్టెంట్. ప్రూవ్ చేయాలి. అయితే నేను చూసిన కాడికి
నాకున్న ఎక్స్పీరియన్స్కు శాఖపరమైన విచారణలు జరుగుతాయి. సరే వాళ్ళ మీరు కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేయాలి, ఇది తప్పని ప్రూవ్ చేసేటువంటి ఒక బాధలో మీరున్నారు. ఇప్పుడు మీరెట్లా కంక్లూడ్ చేస్తారు కాదన్నారు, మీరెట్లా అంటారు అది తప్పని? ఫైనల్లీ మేకింగ్ మై స్టేట్మెంట్, అవినీతి లేని కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయడమే మీ లక్ష్యం, వేరేది ఏం లేదు. మీతో ఏమీ కాదు. ఫైనల్ గా మీతోటే వెంకట్ గారు చెప్పండి, తర్వాత మిమ్మల్ని అడుగుతాను. చాలా క్లియర్ గా నేను ఫస్ట్ కెళ్ళి ఏం చెప్తున్నా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని వారి స్టేట్మెంట్ అని వారు మొదట అంగీకరించారు. వారు కాదు, కేటీఆర్ గారే అంగీకరించారు దేర్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ అని. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు దేర్ మైట్ బి ఏదైనా ఉంటుందని విచారణ జరుగుతుందా, జనరల్ ప్రొసీజర్. సరే అది కేటీఆర్ గారి పైన కాబట్టి వారి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వారికి ఉన్న సంస్థని, యంత్రాంగాన్ని, వారికి ఉన్న ఎమ్మెల్యేలని, లీడర్లని వారందరూ ముందు పెట్టుకొని అడ్డు పెట్టుకొని సరే వాళ్ళు పొలిటికల్ గేమ్ వారు ఆడుతుండొచ్చు. కాకపోతే సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు దాని వాళ్ళు రాజకీయ రంగు రుద్ది కాపాడుకునే ప్రయత్నం చేస్తే చెయ్యండి. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా తెలంగాణ సొమ్ము దాని ఇర్రెగ్యులారిటీస్ పరంగా దాన్ని చేసింటే 100% శిక్ష పడాలని చెప్పి నిర్ధారణ వస్తే శిక్ష పడుతుంది. దానికి ఎవరన్నా అంతే, కామన్ మ్యాన్ కి ఏదైతే రూల్ ఉంటుందో కేటీఆర్ కదే రూల్ ఉంటుంది, నాకు అదే రూల్ ఉంటుంది. వాళ్ళేం గొప్ప కాదు, వాళ్ళేం తెలంగాణకి పేటెంట్ కాదు, వాళ్ళని ఏం అరెస్ట్ చేయొద్దు చేయొద్దు, అందరికి అదే రూల్. ఒకటి నేను బలుమురు వెంకట చెప్పింది అగ్రీ చేస్తున్నా, ఏమంటే ఇది అవినీతి కాదు, ఈ డబ్బులు ఎక్కడికి పోలేదు, అవినీతి కాదు. నేను ఒకటే అంటున్నా, దీంట్లో ఒక్క రూపాయి అవినీతి లేదు. ఇది అవినీతి చేయగలిగితే కోర్టులు తేల్చాలి. అది ఏమైనా శిక్ష పొలిటికల్ క్వశ్చన్. వి ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ సార్. ఈ డిబేట్ కంటిన్యూషన్ లో మిమ్మల్ని ఒక పొలిటికల్ క్వశ్చన్, మొత్తం కేటీఆర్, హరీష్ రావు, కవిత అంతా కేసీఆర్ ఒక్కళ్ళు లేనట్టున్నారు. ఒక కేసీఆర్ అక్కడ లేరు, ఆయన డైరెక్షన్ లో అయినట్టుంది మీటింగ్. అయితే నేనేం అడుగుతున్నా అంటే మిమ్మల్ని, కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, అంటే ప్రజాక్షేత్రంలో లేరు, అసెంబ్లీలో లేరు, మేధో మదనం చేస్తూ ఉంటారు కానీ బయట అయితే లేరు. కేటీఆర్ రేపు జైలుకి వెళ్తారు అనుకుందాం, వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పటికే మీ పార్టీ నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యి ఒత్తిళ్లకు గురవుతూ కేసులు నమోదు చేస్తూ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటే మీ పార్టీని నడిపే వాళ్ళు ఎవరు అనే ఒక చర్చ మొదలైంది. సార్ ఒకటి, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇదొక 21 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కేసీఆర్ ఉన్నటువంటి ఒక పార్టీ. కాబట్టి మీ కన్సర్న్కి నా థ్యాంక్స్ టు యూ. కన్సర్న్ కాదు, అసలు ఏం జరగబోతుంది ఏమీ కాదు. నేనేమంటున్నానంటే వారు ఈ రకంగా ఏ రకమైనటువంటి కక్షపూరితమైన చర్యలు చేసినా పార్టీ యంత్రాంగం అన్ని స్థాయిలో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే ఆఫ్ కోర్స్ నాయకత్వం. కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు, వారు ఉన్నారు. సదా పార్టీ ఇంతే శక్తితోటి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోతుంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా మీకు ఇవాళ కాకపోతే ఇంకో రోజు శృంగభంగం తప్పదు. ఈ కేసులో నయా పైసా పోయింది లేదు, నయా పైసా అవినీతి లేదు. మీరు ఏం చేసుకున్నా జరిగేది ఏమీ లేదు. ఈ 4 రోజులు సంతోషం మిగులుతుంది. అల్టిమేట్ గా కేటీఆర్ అరెస్ట్ అయ్యాడు అనుకుందాం, అంటే ఆ పార్టీ భూస్థాపితం చేయాలని మీ లక్ష్యమా? అసలు మీ టార్గెట్ ఏంటి? కళ్యాణ్ గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం లక్ష్యము. ఇప్పుడు ఒక దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్, చట్టం పని తను చేస్తుంది సిస్టమ్ ప్రకారంగా. దాన్ని ఏదో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయని కానీ వారికి ఉన్న ఒక యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఇంతకుముందు అన్నారు అసెంబ్లీలో చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంటే ముందు మాకు చెప్పుడు పక్కన పెట్టండి, ఫార్మ్ హౌస్లో కూర్చున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుని రమ్మనండి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపైన చర్చలో పాల్గొనమనండి. లేదా ఆ కుర్చీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకోళ్ళైనా కూర్చోబెట్టమని చెప్పండి, వారికి ఇబ్బంది ఉంటే రాని. ఇవన్నీ రాకుండా చర్చలో పాల్గొనమని చెప్పి ఆ రోజు రైతుల సమస్యలపైన మొదట మాట్లాడని వాళ్ళే చెప్పి కండువాలు వేసుకొని వచ్చారు. దానిపైన చర్చ పెడతామంటే వద్దని వద్దు అని చెప్పి కేటీఆర్ గారిదే మాకు ఇంపార్టెంట్ అని చెప్పి వారు వివరించిన తీర్మానం చూసినాము. మన్మోహన్ సింగ్ గారు సరిపోతే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో అధికారికంగా బృందం ఇక్కడి నుంచి ఢిల్లీ దానికి పోయి వినండి పూర్తిగా. అసెంబ్లీలో చర్చ పెడితే మా పార్టీ తరఫున పాల్గొన్నాం. మేము ఏం చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి రైతు డిక్లరేషన్ ఇచ్చారు, ప్రియాంక గాంధీ ఇంకో డిక్లరేషన్ ఇచ్చారు. మీరు రైతు భరోసా 15,000 అని 12,000 ఇస్తారు. మొత్తానికి ఏం జరగబోతుంది? కేటీఆర్ అరెస్టుకు సిద్ధమైపోయారా? కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమైపోయిందా? ఈ నెల 9న ఏసీబీ విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.